2024లో బాలాపూర్ గణేశునికి మూమెంట్ అనేది ఏ విధంగా రాబోతుంది, ఎలా ఉంటుంది, కొత్తదనంగా ఎలా తీసుకురాబోతున్నారు అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ముందుగా అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ధూల్పేట్ లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ షెడ్కి అయితే వచ్చేసినాం. సో బాలాపూర్ గణేశుని మోడల్ అంటే ప్రతిసారి ఏదో ఒక మూమెంట్ ఉంటుంది. అంటే చోళ మూమెంట్ అన్నా, ఐస్ మూమెంట్ అన్నా, లేదంటే పైన తిరిగే విధంగానన్నా, స్నేక్ మూమెంట్ అన్నా 2024లో ఎలా ఉండబోతుంది, స్పెషాలిటీ ఎలా రాబోతుంది అనేసి అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను అనమాట. చిన్న గణేష్లు చాలా వరకు రెడీ అయినాయి, పెద్ద గణేష్లు కూడా చాలా వరకు రెడీ అయినాయి. సో మన ఈ బాలాపూర్ మోడల్ గణేశుడు అంటే లక్ష్మీనారాయణ సింగ్ గణేశులు ఓన్లీ మన తెలంగాణనే కాదు, పక్క రాష్ట్రాల వాళ్ళు మొత్తం ఇండియా మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట, అంత ఫేమస్. సో ఎక్కువ అయితే ఆలస్యం చేయను, గణేష్ని అయితే చూపిస్తాను, అట్లనే ఈ స్పెషాలిటీ ఏందో కూడా చూపిస్తాను. సో కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఇయర్ నన్ను ఎలా సపోర్ట్ చేస్తాను అలానే సపోర్ట్ చేయండి. చాలా వరకు ఇంకా గణేష్లు రెడీ కాలేవు. మీ దగ్గర ఇంకా రెడీ అయిన షెడ్లు ఏమైనా ఉంటే, గణేష్లు ఏమైనా ఉంటే నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మీ దగ్గర కూడా వచ్చి వీడియో తీస్తాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి గణేష్లు ఎట్లా దర్శనం ఇస్తున్నారు అనేది చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే స్పెషాలిటీ ఏందో మీకు అర్థం కావాలి కదా. సో ముందుగా అయితే మనం పెద్ద వినాయకులను అయితే చూద్దాం. సో పెద్ద వినాయకుడు ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ వీడియో తీసినప్పుడు అయితే మొత్తం రెడీ కాలేదు. ఇక్కడ చూసుకుంటే మనకి కత్తులు కానీ, ఇక్కడ త్రిశూలం కానీ, మన ఆభరణాలు కానీ అవన్నీ మొత్తం రెడీ కాలేదు. ఇప్పుడైతే మొత్తం రెడీ అయిపోయినాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మొత్తం బుజ్జ పైన అయితే మొత్తం ఆభరణాలు వచ్చేసినాయి. ఇక్కడ చూడండి పెద్ద గోల్డ్ లాక్ వచ్చేసింది. ఇక్కడ ప్రతిసారి మనకి ఇక్కడ మన లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు వాళ్ళు ఏంటంటే తొండని 3 చుట్లు లేదా 4 చుట్లు తిప్పుతారు. సో ఈసారి అయితే 3 చుట్లు అయితే తిరిగి ఉంది. సో ఆల్మోస్ట్ తొండం అయితే నా ఇట్లా చేతులు పైకి లేవట్టినా కూడా నాకు అందట్లేదు. ఇక్కడ చూడండి ఎంత హైట్లో అయితే ఉందో. అండ్ అదేవిధంగా మొత్తం ఇక్కడ చూసుకుంటే పంచ మొత్తం రెడీ అయిపోయింది, పంచ మీద కూడా ఉంది. సో పోయినసారి ఇట్లా అని ఇది ఇక్కడ ఒకటి వచ్చిండే, పాము వచ్చిండే మాట, ఈసారి అయితే లేదు. మొత్తం ఇక్కడ కడియాల రూపంలో అయితే గణేశునికి మనకు దర్శనం ఇస్తుంది. ఇక్కడ మూషికవాహనం ప్రతిసారి చిన్నగా ఉంటుంది, ఈసారి కూడా చిన్నగా ఉందన్నమాట. అట్లనే కొంచెం పైకి చూసుకుంటే మనకి ఇక్కడ పైకి చూసుకుంటే మొత్తం ఇక్కడ దగుడు సెట్ అయితే ఏ రూపంలో మనకు దర్శనం ఇస్తారో ఆ విధంగా అయితే ఉన్నాడు. సో మొత్తం రెడీ అయ్యేంత వరకు మనకు గణేశుడు ఎట్లా దర్శనం ఇస్తుందో అయితే మనం చెప్పలేమన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఒక చేతిలో కత్తి అంటే గొడ్డలి అన్నమాట, గొడ్డలి. ఇంకో చేతిలో ఇక్కడ చూసుకుంటే మనకి త్రిశూలం అన్నమాట, త్రిశూలం. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ లక్ష్మీదేవత వచ్చింది. అండ్ అదేవిధంగా ఏనుగు వచ్చింది, ఇక్కడ ఏనుగు వచ్చేసింది. అండ్ ఇంకా అక్కడ సైడ్ చూసుకుంటే మనకి అక్కడ ఒక దేవత వచ్చిందన్నమాట, సముద్రంలో విధంగా అయితే దేవత వచ్చింది అక్కడ చూసుకుంటే మనకి. ఓ ఈ విధంగా అయితే మనకి గణేశుడు అయితే కనిపిస్తుండు. సో ఇంకా ఈ పెద్ద వినాయకులకైతే స్పెషాలిటీ అనేది ఇంకా రెడీ చేయలేదు, అంటే మూమెంట్ ఉన్నది అయితే ఇంకా రెడీ చేయలేదు. చిన్న వినాయకుడిని రెడీ చేసారు, ఇంకా డై వర్క్ అనేది రెడీ అవుతుంది, అది అక్కడ సైడ్ ఉంది. అప్పటివరకు ఇక్కడ గణేశుడు చూడండి, ఇక్కడ ఒక వినాయకుడు ఉన్నాడు, అండ్ అదేవిధంగా ఇక్కడ ఒక వినాయకుడు ఉన్నాడు. అండ్ ఇక్కడ ఇంతకుముందే రెడీ చేసి మొత్తం డై అనేది బయటికి తీస్తున్నారు అనమాట, అంటే అవి ఫైబర్ ఉంటాయి కదా, అది మొత్తం బయటికి తీసి గణేశుని అయితే రెడీ చేస్తున్నారు. సో ఈ వర్క్ అయితే ఇక్కడ ఉన్నాయి. పెద్ద వినాయకుడు ఆల్మోస్ట్ ఒక 4-5 గణేశుని అయితే రెడీ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా ఫ్యాబ్రిక్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అన్న నమస్తే. సో ప్రతి సంవత్సరం చూస్తూనే ఉంటాం అన్నని. సో అన్నకు అయితే బెంగళూరు నుంచి కూడా కొంచెం ఇష్టపడేటోళ్ళు ఉన్నారు అన్నని, చాలామంది అడిగారు లాస్ట్ ఇయర్ కూడా. సో ఈసారి కూడా మంచిగా వర్క్ అవుతుంది అన్న. ఓకే అన్న. సో మీకు చెప్పాను కదా 2024లో స్పెషాలిటీ అని, మూమెంట్ ఏముండబోతుందని. కొంచెం పైకి చూసుకుంటే మనం ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో కరెక్ట్ నాకు స్టోరీ తెలియదు, కానీ నేనైతే ఫోటోలో కానీ వీడియోలో కానీ చూసిన. కాగా వీడియో స్టార్టింగ్ ముందు కొంచెం వీడియో చూద్దాం, ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనుకున్నా. ఇక ఎందుకు తెలుసుకొని మాట్లాడడం, మీకు తెలిసి ఉంటే మీరే కింద కామెంట్ చేస్తారు కానీ ఆగిపోయినా అనమాట. మనం ఫోటోలో కానీ వీడియోలో కానీ చూస్తాం. చాలా వరకు అయితే సముద్రంలో మనకి ఇక్కడ ఒక శివలింగాన్ని అయితే గుంజుతూ ఉంటారు. ఇక్కడ దేవతలు, ఇక్కడ దేవతలు, అక్కడ దేవతలు అయితే ఇక్కడ గుంజుతూ ఉంటారు, అంటే మాకు కావాలి అన్నట్లయితే గుంజుతుంటారు. సో మధ్యలో అయితే శివలింగం ఉంటుంది. కాకపోతే ఇక్కడ శివలింగం పైన మనకి శంకరుడి రూపం వచ్చిందన్నమాట. చూసుకుంటే మనకి పైన మొత్తం చూసుకుంటే శంకరుని రూపం వచ్చింది, అంటే తల వచ్చింది. సో ఇక్కడ దేనితో గుంజుతారు అంటే తాడుతోనో, లేకపోతే ఏదో ఒక దాన్ని బట్టి గుంజడం అంటే లాగడం అంటే వేరే తాడు లాంటివి కాదు. ఇక్కడ పామునన్నమాట, నాగసర్పాన్ని బట్టి లాగుతారన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి శివుని పైన, అంటే శివుడు లేదంటే కొండ అనుకుంటా, నాకు తెలిసి కరెక్ట్ తెలియదు, తప్పుగా మాట్లాడితే సారీ. మీకు తెలిసే కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ దేవతలు అయితే లాగుతూ ఉంటారు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ 2 దేవతలు వచ్చారు, అండ్ అదే రైట్ సైడ్ 2 దేవతలు, లెఫ్ట్ సైడ్ 2 దేవతలు వచ్చారు. మనకి ఇక్కడ నాగుపాము సర్పము ఏదైతే ఉంటుందో బాడీ, ఆ బాడీతో ఇక్కడ గుంజడం అయితే జరుగుతుంది. సో ఇదైతే గణేశుని చూపిస్తున్నాం. అసలు మూమెంట్ ఏంది అసలు ఇందులో అని మీరు మాట్లాడతారు కదా. సో ఇది గుంజడం అయితే ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది ఆ పాము, ఈ పాము మొత్తం ఉంది కదా, ఈ పాము అనేది మూమెంట్ ఉంటుందంట.
సో ఈ పాము మొత్తం ఇట్లా గుంజుతుంటే ఈ పాము మొత్తం కదులుతుంటుందంట, కొండ కూడా కదిలే విధంగా అయితే రెడీ చేస్తారు అనేసి అయితే మనకు లక్ష్మీనారాయణ సింగ్ అయితే ఇంతకుముందు బయటికి వెళ్తూ మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో పెద్ద వినాయకులకి నాకు తెలిసి ఇంకా పెద్ద వినాయకుకి ఇక్కడ జాగా సరిపోవట్లేదు, ఆల్మోస్ట్ పైకి దాక్కుతుంది, చెట్టు పైకి దాక్కుతుంది. చిన్న వినాయకునికి అయితే రెడీ చేసి ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. సో నాకు తెలిసి సపరేట్గా తీసి ఇస్తారేమో అనేసి అయితే నేను అనుకుంటున్నా. సో ఈసారి ఏంటంటే మనకు అక్కడ ఇక్కడ గుంజే విధంగా అయితే అంటే శివుడిని మన పర్వతాన్ని అక్కడ ఇక్కడ గుంజే విధంగా పాము మూమెంట్ ఉంటుంది. పాము ఉంది కదా, అక్కడ నుంచి ఇక్కడ వరకు గుంజే పాము ఉంది కదా, ఆ పాము మూమెంట్ ఉంది. ఆ పామును గుంజుతుంటే మధ్యలో అదే శంకరుని రూపం ఉంది కదా, అది మొత్తం కదిలే విధంగా అయితే మనకి ఈసారి స్పెషాలిటీ పెడతారు అనడం అయితే మనకు లక్ష్మీనారాయణ సింగ్ అయితే ఇంతకుముందు చెప్పి బయటికి వెళ్ళడం అయితే జరిగింది. సో కరెక్ట్ స్టోరీ నాకైతే తెలియదు అవ్వ. సో అట్లా ఇట్లా చెప్పినా తప్పుంటే క్షమించండి. మీ కరెక్ట్ స్టోరీ అసలు ఎందుకు గుంజుతారు, దేని వలన గుంజుతారు, మధ్యలో ఉండడం ఏందనేసి మీకు స్టోరీ తెలిసి ఉంటే మాత్రం చెప్పండి అన్న. ఖాళీ సెంటర్ కా రైతా ఓకే ఓకే. సో పాము దాదా స్నేక్ది ఉంటుంది కదా, అది కాదంట, సెంటర్ది ఉంటుంది కదా, అది మూమెంట్ అవుతుందంట. శంకరుడు ఉన్నాడు కదా, అది మూమెంట్ అవుతుందంట. సో దాని స్టోరీ ఏమైనా తెలిసి ఉంటే చెప్పండి. సో మొత్తం రెడీ అయితే నాకు మొత్తం రెడీ అయింది అనుకోండి, అప్పటి వరకు తెలుస్తుంది. సో అన్న సపరేట్ అయితే సపరేట్ నికాలితే నాకు గణేష్ సపరేట్ అయితే సో అది సపరేట్ ఉంటుందంట. అందుకే ఇప్పుడు పెద్ద వినాయకుడు ఆల్మోస్ట్ అయితే చెట్టుకు దాక్కుతుంది. అయ్యా గణేషుని రెడీ చేయాలంటే కుదరదు, సో సపరేట్ ఇస్తారంట. సో ఈసారి 2024లో మన బాలాపూర్ మోడల్ గణేషునికి అయితే స్పెషాలిటీ ఇదన్నమాట. సెంటర్ ఉంది కదా, అదైతే అవుతుందంట. సో ప్రతిసారి ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. కొంచెం లోపల కూడా పెద్ద చిన్న గణేష్లు అయితే ఉన్నాయి, ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ ఆల్మోస్ట్ అయితే ఒక 6-7 గణేష్లు అయితే రెడీ అయినాయి అనమాట. ఇక్కడ చూడండి 6-7 గణేష్లు అయితే ఒక 6-7 గణేష్లు అయితే ఉన్నాయి. సో మీకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన లేదైతే నాకు తెలియదు. సో ఆల్మోస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఎట్లా ఉంటుంది అంటే ఆ స్టోరీ ఏందో మీకు చెప్తే బాగుంటుంది. సో ఇంకోటి మన వీడియోలు చాలా వరకు అయితే పెద్ద వీడియోలే ఉంటాయి, అంటే ఆల్మోస్ట్ ఒక 10 నిమిషాలు 15 నిమిషాల వీడియోలు ఉంటాయి. ఎందుకంటే ప్రతి వినాయకుడు ఏ విధంగా ఉన్నాడు, ఎక్కడ ఎట్లా దర్శనం ఇస్తుండు అండ్ ఏ రూపంలో ఉన్నాడు ప్రతి ఒక్కటి డీటెయిల్ టు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, మీకు తెలియాలి. సో మీరు ఎక్కడో ఉంటారు, చాలా వరకు మన ఫాలో అయ్యేటోళ్ళు చాలా దూరం ఉంటారు. సో మీరు ఇక్కడికి వచ్చి గణేశుడు అట్లున్నాడు ఇట్లున్నాడు ఏదో చూపించేసినాం అయిపోయింది అన్నట్లు అది ప్రతి ఒక్క డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమవుతుంది, మీకు మీరు తొందర రావాల్సిన అవసరం ఉండదు, ఏదో టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. నేను చెప్పింది మీరు మొత్తం చూస్తారు కాబట్టి డైరెక్ట్ ఫోన్ చేసి బుక్ చేసుకోవాలి, అంత ఉంటుంది మన ఎక్స్ప్లెనేషన్. అందుకే వీడియో లెంత్ ఉంటుంది. సో చూసుకుంటే ఇక్కడ ఇంతకుముందు చూపించినా కదా ఇదన్నమాట. సో వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ కొంచెం షేర్ చేయండి, మన అట్లనే కొత్త వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో లాస్ట్ ఒకసారి అయితే మన చిన్న వినాయకుని చూసి మూమెంట్ విషయాలు అయితే చూసి మాట్లాడుకుందాం. సో పెద్ద వినాయకుని దగ్గరకు వచ్చేస్తే మనకి సేమ్ అన్నమాట. ఇప్పుడు చిన్న వినాయకుడు ఎట్లుంటాడు పెద్ద వినాయకుడు కూడా అంతే, అంటే పెద్ద వినాయకులాగా చిన్న వినాయకుని చేస్తారు కానీ ఫస్ట్ ఇప్పుడు చిన్న వినాయకుని మూమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం మనకి ఆల్మోస్ట్ అయితే దగ్గుడు సేట్ గణేశుని లాగా అయితే మనకు కనిపిస్తుండు. ఇక లాస్ట్ వరకు ఎట్లా అవుతుందో మనకైతే తెలియదు. సో ఈ గణేశుడు చూడండి మొత్తం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మొత్తం మనకి ఇక్కడ చూసుకుంటే నెత్తి పైన అక్కడ నెత్తి కనిపిస్తుంది కదా పైన మొత్తం పైన. సో ఇక్కడ ఆల్మోస్ట్ అయితే ఇక్కడ వస్తుంది, అది పర్వతం ఉంది కదా, పర్వతం శివుడి ఫేస్ ఉంది కదా అక్కడ వస్తుంది. పాము కదులుతుంది, పాము అయితే అంటే మన శంకర్ సింగ్ కళాకారుడు ఏంటంటే పాము గుంజుతుంటే పాము కూడా కదులుతుంది అనడం చెప్పడం అయితే జరిగింది. కానీ పాము కదులుతుందా పర్వతం కదులుతుంది అనేది కొంచెం క్లారిటీ లేదు, కాకపోతే పర్వతమే కదులుతుంది అని చెప్తున్నాడు మన తయారు చేస్తున్న ఇంకో కళాకారుడు ఉన్నాడు, పర్వతం కదులుతుందంట. సో ఇంకా ఇప్పుడైతే డైవర్స్ అయితే ఇంకా చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక గొడ్డలికి సంబంధించిన పెడుతున్నారు చూడండి, దీనికి పెట్టేసి మనకి పిఓపి పెట్టేస్తే మొత్తం రెడీ అయిపోతుంది. సో మనం ఇక్కడ నుంచి కొంచెం బయటికి వెళ్దాం. 2024లో అయితే ఫైనల్లీ మన గణేశుడు ఈ విధంగా అయితే రెడీ అవుతాడు అనమాట. ఇప్పుడు క్లియర్గా అనిపిస్తుంది చూడండి మనకి ఇక్కడ గొడ్డలు పెట్టేసి ఇక్కడ త్రిశూలం పెట్టేసి మనకు మూమెంట్కి సంబంధించిన పైన ఉంది. సో టోటల్ గణేశుడు ఇదన్నమాట. పెద్ద వినాయకుడు కూడా సేమ్ ఇట్లనే ఉంటాడు, కాకపోతే గణేశుడు అనేది కొంచెం పక్కగా ఉన్నాడు. లావు వినాయకుడు అయితే లంబు ఉంటాడు మీకు తెలిసిందే. సో అదైతే సపరేట్ ఇస్తారనమాట. సో మూమెంట్ అయితే పై మధ్యలో కనిపిస్తుంది, పర్వతం ఉంటుందని చెప్పడం అయితే జరిగింది, అంటే చెప్తున్నారు. సో మూమెంట్ అయితే అదే అన్నమాట. సో 2024లో బాలాపూర్ మోడల్ ఏ విధంగా ఉంటాడో ఏందనేసి అయితే ఫస్ట్ మనమే రివీల్ చేయడం అయితే జరిగింది. సో దానికోసం అయితే మీరైతే కొంచెం ప్రతి వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే చేసుకోండి. ఏ వీడియో అయినా సరే మనమే ముందుగా మీ ముందుకు తీసుకొని వస్తాం. సో ఇలాంటివి ఎక్కడైనా గణేష్ని ఇంకా రెడీ అవుతున్నాయి, మన షెడ్లు ఓపెన్ చేసినా కూడా మన వినాయకన్న అఫీషియల్గా మనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, తప్పకుండా వచ్చి వీడియో తీస్తాం. సో థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష.